ఈరోజు బడ్జెట్ ప్రసంగం మీద రేపు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా నేను అలాగే దాని మీద రిప్లై ఇవ్వాల్సిందిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు అనేది నిర్దేశించారు బీఎస్సీలో ఇవాళ. ఆ ప్రకారం నేను మాట్లాడినంతసేపు కూడా ఎంత ఇంటరప్షన్ చేసినా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో, ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో 2024 విజన్ డాక్యుమెంట్ కానీ లేదు బడ్జెట్లో ఇచ్చిన 3,22,000 కోట్ల రూపాయలలో ఉన్న లోటు ఏదైతే 79,000 రూపాయలు వచ్చి రెవెన్యూలో చూపెట్టారో ఆ అంశం మీద కానీ లేదు విద్యుక్తని ఏదైతే విధ్వంసం అనే వర్డ్ ఆ వాక్యాన్ని పదే పదే వాడుతున్న వాక్యం ఏ విధంగా విధ్వంసం మీరు ఏ విధంగా మీరు అంటున్నారు. విధ్వంసం అయితే ఉంటే విద్యుత్ రంగంలో మీరే కదా 50,000 కోట్ల రూపాయలు అప్పులు చూమిటి తీసుకొచ్చారు. మా ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఓన్లీ 30,000 కోట్లే. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, టోప్ ఛార్జీలు వచ్చి మీరు ఎందుకు వేశారు? దాన్ని ప్రజలకు మీరు సబ్సిడీ చేయొచ్చు కదా డిస్కామ్లకి. మేము చేశాం కదా అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 48,000 కోట్లు, మీరు ఆ రూపాయలు చేయొచ్చు కదా. అంతేకాకుండా అప్పులు తెచ్చామన్నారు, వారసత్వంగా అప్పుల్ని మేము ఇచ్చామన్నారు. మీరే ఇచ్చారు కదా వారసత్వంగా. మరి మీరు సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పుల్ని ఇచ్చారు. ఇగో షీటు, ఇది వాస్తవం కాదా అవునా చూడండి. ఒకవేళ తప్పు అయితే తప్పు, మీరు చెప్పింది మమ్మల్ని నిర్బంధించండి, మీరు వచ్చి దాన్ని ప్రివిలేజ్ ఇవ్వండి. ప్రతి వాక్యాన్ని చెప్పాం. ఈవెన్ ఎన్ఆర్జీఎస్ ఊరికే గొప్పగా చెప్పుకుంటున్న ఎన్ఆర్జీఎస్ కూడా 2,400 కోట్లు 14-19లో వాళ్ళు ఇవ్వడానికి బకాయి పెట్టిన నేపథ్యాన్ని కూడా చెప్పాం. అలాగే ఫ్రీ పవర్ బకాయిలు పెట్టింది కూడా చెప్పాం. అన్నీ మొత్తం ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్ వైజ్ సెక్టర్ వైజ్. ఇది వారసత్వంగా వస్తుంది. అప్పుడు 50,000 కోట్లు వచ్చింది, ఇప్పుడు మీరు అంటున్నట్టు 80,000 కోట్లు వచ్చింది. ఓకే, కంటిన్యూ ప్రాసెస్ మీ ప్రభుత్వాలు చేయాలి కదా అని చెప్పి అడిగాం. అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవాలని. ప్రభుత్వం ఏ రకంగా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందండి? ప్రజలకు వచ్చి సూపర్ 6 హామీలు, దాంతోపాటు ఇంకొన్ని హామీలు ఇచ్చి దాని మీదకి వచ్చింది. చెప్పాను, సభాసాక్షిగా చెప్పాను. ఏమని? మా ప్రభుత్వం, మా నాయకుడు, మా పార్టీ ఏదైతే అప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో 2,78,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ఇచ్చామో అంతగాని ఇంకో రూపాయి ఇవ్వడానికి ప్రభుత్వం స్తోమత లేదు. కాబట్టి మేము మళ్ళీ ఇంకా ఎక్కువగా ప్రజలకు హామీలు ఇవ్వలేము. మేము ఒక 1,000 రూపాయలు మాత్రం పెన్షన్ పెంచుతాం, అది కూడా సంవత్సరానికి 250 రూపాయల లెక్కని పెంచుకెళ్తామని చెప్పాము. అది వాస్తవం. సరే, ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు, మిమ్మల్ని విశ్వసించారు, మీ మాటలు నమ్మారు, వచ్చారు. గత సంవత్సరం ఇచ్చారు మీరు 1.3%. అంటే ఒక పథకంలో 1/3 ఏది పెన్షను, దాంతోపాటు దీపంలో ఒక సిలిండరు. మరి ఈ సంవత్సరం ఏం పెట్టారు? అమ్మా తల్లికి దీవెన, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. కానీ దాన్ని పెట్టిన కేటాయింపులు చూస్తే లేవు. తల్లికి వందనంలో మీరు చెప్పిన లెక్క ప్రకారమే, మీరు చెప్పిన హామీ ప్రకారమే 12,000 కోట్లు కావాలి. మీరు చూపెట్టింది వచ్చి 9,000, కానీ డిమాండ్స్లో పెట్టింది 8,400 కోట్లు. డిమాండ్సే కదా ఇప్పుడు శాంటిటీ అంటే సుమారు ఇంకా 4,000 కోట్లు కావాలి. పోనీ బడ్జెట్లో ఇస్తామంటే బడ్జెటే లోటు బడ్జెట్టు. ఏ రకంగా మీరు ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ కనిపించలే. పోనీ అంతే కాకపోతే పోనీ రైతు సుఖీభవ, పోనీ మీరు చెప్పిన వ్యవసాయ మంత్రి గారు పునరుద్ధ చెప్పింది మేము 20,000 రూపాయలే ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోనే 20,000 రూపాయలు ఇస్తున్నారు. అంతేగాని ఎక్కచ్చిగా 20,000 కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేట్గా ఇచ్చింది కాదు, కలుపుకొని ఇస్తానని చెప్పి ఆయన పునరుద్ధ చెప్పారు. పోనీ ఓకే, పోనీ ప్రజలే నిర్ణయించుకుంటారు అది ఇది కల్పిస్తున్నారా లేదు ఒకటే ఇస్తున్నారా. పోనీ 20,000 ఇవ్వాలి కదా.
20,000 కేటాయింపులు వచ్చి 53 లక్షల మంది ఆయన చెప్పిన మాట ప్రకారమే. దానికి కావాల్సిన డబ్బు 7,000 చిల్లర కోట్లు, మీరు కేటాయించింది 6,000. మరి అక్కడ 1,200 1,500 డెఫిసిట్ ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిరుద్యోగులకు వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ ఇస్తున్నారు. ఆ విషయమే అసలు డిస్కషనే లేదు. మొన్న డిస్కషన్ జరిగినప్పుడు ఆ రోజు ఇంగ్లీష్లో వచ్చి ప్రొవైడ్ చేశామని, ఈ తెలుగులో కొంచెం వచ్చి మేము ఇచ్చేసామని, ప్రొవైడెడ్ అని, అక్కడ టు బీ ప్రొవైడెడ్, ఇక్కడ ప్రొవైడెడ్, తెలుగులోకి వచ్చి ఇచ్చేసామని అన్నారు. దాని తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ తేడాగా ఉన్నది. ఏం చెప్పనంటే ఆఖరికి కమిటీ అయ్యారు. ఏమని? మేము దాన్ని నిర్దేశించాము, 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఓకే, ఫైన్, మాకే అభ్యంతరం లేదు. 4 లక్షల ఉద్యోగాలకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మరి మిగతా 16 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి? అప్పుడే సంవత్సరం అయిపోతుంది. మరి ఇవ్వకపోతే నిరుద్యోగ ఇస్తున్నావు 3,000 రూపాయలు. మరి దాని గురించి అసలు ఈ పుస్తకంలో ఎక్కడ కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ దాని గురించి ఊసే లేదు. గుండు సున్నా. మైలుకి వచ్చి 18,000 మైలుకి వచ్చి ఏ స్కీమ్ అమ్మది? ఆడబిడ్డని ఇస్తా అన్నారు. అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. సంగతి డబ్బు సంగతి తర్వాత అసలు అంశమే లేదు. మరి అలాగే 50 సంవత్సరాలకి మైలుకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైలుకి వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు. అది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏమక్కలే, మేము గత సంవత్సరం ఒకటి ఇచ్చాము, ఈ సంవత్సరం ఇంకొకటి ఇస్తున్నాము, మిగతా వచ్చి ఇంకోటి వచ్చే సంవత్సరం ఇస్తాము, ఇంకోటి వచ్చి వచ్చే సంవత్సరం. పోనీ చెప్పండి, ప్రజలు ఆశతో ఉంటారు. చెప్పండి, పోనీ ఆ విషయమేం చెప్పండి. అది చెప్పరు. ఎంతసేపు బుల్లో చేయడానికి చూస్తారు. డబుల్ ఇంజిన్ సర్కారు కదా, అందులో లాక్కి వెళ్ళిపోవడం చూస్తారు మమ్మల్ని. ఎలాగా ప్రజల తరఫున మాట్లాడుతున్నాం మేము. అలా ఇంకా మాట్లాడి ఇంకా మాట్లాడదామనుకున్నప్పటికీ వాళ్ళు లేచి ఎప్పటికప్పుడే అబ్జెక్షను. సింపుల్ అండి అడిగానండి సభ ద్వారా. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశాను, నాకు కొంత అవగాహన ఉంది. ఆడవాళ్ళకి వచ్చి మహిళలకు వచ్చి ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇవాళ మన స్టేట్లో ఆక్యుపేషన్ రేషియో వచ్చి 62%, 60% ఉంది. ఇంకా 40% బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. కనీసం ఆ పథకమైన ప్రవేశపెడితే పోతే ఆ మహిళలు ఫ్రీగా తిరిగి ఆ 40% బస్సుల్లో తిరుగుతారు కదా. అప్పుడు గవర్నమెంట్కి పడినేంటి? ఈ 60%లో ఎంతమంది మహిళలు ఎక్కారో వారికంటే 50%, అంటే 30% మాత్రమే గవర్నమెంట్కి వచ్చి పడింది. గవర్నమెంట్కి పడినంత ఓన్లీ 30% మాత్రమే. బస్ తాలూకా కెపాసిటీలో 100 కెపాసిటీలో 30% మాత్రమే గవర్నమెంట్ పడింది. దానికి ఎంత అవుద్ది? 100 కోట్లు 1200 కోట్లు అవుతాయి. ఆ చిన్న పథకాన్ని కూడా మీరు పెట్టలేకపోయారే. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు చేయాలనే కమిట్మెంట్ లేదు, చేద్దామని తపన లేదు మీకు. ఉంటే సింపుల్ కదా అది. పోనీ తప్పు చెప్పింది అయితే మీకు కూడా ఆలోచన ఉంది కదా. 40% బస్సులు ఖాళీకి తిరుగుతున్నాయి కదా. 60%లో 30% మంది మహిళలు, 30% మంది పురుషులు కదా. 30%కే కదా 50-50 వేస్తే దానికే కదా మరి గవర్నమెంట్ బడ్డీలు. అది చేయాలి కదా, అది చేయలే. అప్పులో గత ప్రభుత్వం అప్పులు చేసింది. సరే, ఇప్పుడు నువ్వు 93,000 కోట్లు ఈ 10 నెలల కాలంలో అప్పులు చేశారు. ఇగో దానికి ఎంత చేశారు, ఇది లిస్టు. ఇది కాక మార్కెట్ సివిల్ సప్లైస్ ఇంకో 13,000 కోట్లు చేశారు. మార్కెట్ నుంచి సివిల్ సప్లైస్ అంటే 1,00,000 పైసలకు ఈ 10 నెలల కాలంలో మీరు చేసినప్పుడు మరి ఏ రకంగా చెప్పండి. ఇదంటే దానికి సమాధానం లేదు. దానికి తిరిగి పైచు ఇంటరప్షన్ చేస్తూ మధ్యలో లేచి గోళ అలరి. ఒక అపోజిషన్ లీడరు, ఒక బాధ్యత వ్యక్తిని పోనీ ఎక్కడైనా భాష ఏమైనా తోలనాడామా? పోనీ అసత్యమైన మాటలు, సత్యదూరమైన మాటలు మాట్లాడామా? లేదు. అంకెలు వేస్తూ తప్పు అంకెలు ఏమైనా అక్కడ మేము ప్రొడ్యూస్ చేసామా? పోనీ ఇంకేమైనా చేసామా? కాదు కదా. మాట్లాడితే లేచి కించపరుస్తుంటుంటే మరి ఎందుకు ఆ సభలో మాట్లాడదు? ఆలోచన చేయండి. అందుకే ప్రజల ద్వారా మీ ద్వారా చెప్దామని ఇక్కడికి వచ్చాను, మీ ద్వారా ఎంచుకుందామని ఇక్కడికి వచ్చాను.
అదిగా ఉండు ఏంటి అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతే కాదు ఇంకా 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 నేను మాట్లాడదామనుకున్నాను. ఏది ఉద్యోగస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో ఏం చెప్పారు? ఉద్యోగస్తులు బకాయిలు ఉన్నాయి, 24,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, 25,000 కోట్లు. అవన్నీ మేము రాగానే తీర్చేస్తాం, 1వ తారీఖు జీతాలు ఇస్తాం, ఇంకా ఐఆర్ పెడతాం, వాళ్ళకి ఇంటే పిఆర్సీ అని చెప్పారు, బ్యాలెన్స్ డిఎల్ అని చెప్పారు. ఎక్కడ 1వ తారీఖు 2 నెలలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తున్నాయి జీతాలు చెప్పండి, చెప్పండి. కొన్ని 2 నెలలు నాకున్న ఇన్ఫర్మేషన్ మేబీ రాంగ్ ఆర్ రైట్. మా వాళ్ళు అయితే 1 నెల అంటున్నారు, కానీ నేనైతే 2 నెలలు అంటున్నా. ఏదో 10 నెలల కాలంలో సబ్జెక్టు కరెక్షన్ ఆంధ్ర ఐటమ్ 1, 2 తప్ప ఏంటి మరి? ఎప్పుడు ఇస్తావు? 4 నెలలకు వచ్చింది 4, అలాగే రేపు 5, ఎల్లుండి 6, అలాగే మరి అప్పులు 25,000 కోట్లను తీరుతా ఉన్నావు కదా. ఏమనంటే సంపద సృష్టిస్తామన్నారు కదా, మీ అందరికీ తెలుసు కదా. సంపద సృష్టి మాకు తెలుసని మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఏదైతే మేము ₹2 చెత్త పన్ను వేసామో వీళ్ళు చెత్త పన్ను వేశారు, చెత్త అప్పుడున్న ప్రభుత్వం చెత్త పార్టీ అన్నారు కదా మమ్మల్ని. ఆ ₹1-2 తీశారు కదా, సంతోషం. ఇప్పుడు ప్రజలు భారం లేక తీశారు. మేము దాంట్లో మాకు ఇవ్వదు లేదు. మరి 10 నెలల కాలం చెత్త ఎత్తాలి కదా, చెత్త పన్ను తీసే చెత్త ఎత్తాలి కదా. 80,000 టన్నులు పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? ఈ 10 నెలల కాలంలో ఎత్తుకుపోవడం వల్ల. దాన్ని మీరు ఆ 10 నెలల కాలంలో ఆ చెత్తను తీడిపోవడం వల్ల ఆ చెత్త కంపు కొడుతుంది. అక్కడ గత ప్రభుత్వం గణత కాదు, ఈ ప్రభుత్వం గణతది. గత ప్రభుత్వంలో ఉదయాన్నే వేసేటప్పటికి ఇంటి ముందు వచ్చి బెల్ల కొట్టి తలుపు కొడితే మేము ఇచ్చిన డొక్కులు ఏదైతే ఆ టిన్స్ ఉన్నాయో, ఆ గ్రీను, ఆ బుల్ల దాన్ని తెచ్చి ఆ ఆటోలు వేసేవారు. పోనీ నీ విధానం వేరు. ఆ విధానంతో తీయ చెత్తనే అది పెరిగిపోయి ఉండి మళ్ళీ మా ఎవరి మీద నింద? మీ ఇంటి దగ్గరికి అడగండి, మీరు ఉదయం వచ్చేస్తున్నారు కదా, మీ ఆడవాళ్ళని అడగండి. ఇప్పుడు ఏ విధంగా చెత్తని ఎత్తున్నారో లేదో ఈ చూస్తున్న ఈ రాష్ట్ర ప్రధానికం ఆలోచన చేయండి. ఈ ధర్మ విధానాన్ని నువ్వు పెట్టినప్పుడు ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలకు ఉంటాయి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, మేము పెట్టిన విధానాన్ని కొనసాగించాలని ఎక్కడ నియమం లేదు, నిబంధన లేదు. కానీ మేము మారుతున్నప్పుడు ప్రజల తాలూకా సౌలభ్యాన్ని వాళ్ళ తాలూకా పంచాయతీ చూసుకోవాలి, దానివల్ల వాళ్ళకి మెరుగైన విధానం రావాలి. అంతేకాని వీళ్ళు పొయ్యిలో పడిపోతుందంటే ఎలాగండి? ఈ ధర్మ ఇది 83,000 టన్నుల చెత్త ఎందుకు వచ్చింది? లక్షల టన్నులు ఈ 10 నెలల కాలంలో ఎత్తకపోబట్టే వచ్చింది చెత్త. ఎంత ఎందుకు వస్తుంది? ఇక ఉద్యోగస్తులకు వచ్చి జీతాలు ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలేదు? ఇక ₹1 అదనంగా పాత బకాయిలు ఇచ్చింది కానీ, లేదా వాళ్ళు ఇచ్చిన డిఎల్ పెన్షన్ ఇచ్చింది కానీ లేదు. పిఆర్సీ చైర్మన్ రిజైన్ చేశారు, కొత్త పిఆర్సీ చైర్మన్ రీడింగ్ కానీ లేదు, ఐఆర్ కానీ మేము ప్రకటించారా? మేము మా విధానంలో ప్రకటించాం, మా విధానం అది కాదు. ఎస్ చెప్పండి, మేము చెప్పండి, మేము అడుగుతున్నాం. అంటే ఆ రోజు మీరు ఎన్నికల్లో చెప్పారు కాబట్టి అడుగుతున్నాం, చెప్పకపోతే మేము అడగం. ఏదైతే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు ఏం మాట్లాడిందో వాటినే మేము మాట్లాడుతున్నాం తప్ప అదనంగా ఏ ఒక్కటి కూడా మేము డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే డిమాండ్ చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు వారి విధానాల ప్రకారం, వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళ సౌలభ్యంతో వాళ్ళు వెళ్తుంటారు. కానీ ప్రతిపక్ష పార్టీగా మేము నువ్వు చెప్పిన మాట ఎందుకు చేయలేదు, ఎప్పుడు చేస్తావు అడగడం మా బాధ్యత. వాళ్ళని గుంజి ఆ పనులు చేయించడం మా బాధ్యత, వాళ్ళ మెడలోంచి ఆ కార్యక్రమం చేయించడం మా బాధ్యత. ఇంకా వ్యవసాయం మీద ఇంకొంది, దాని మీద మాట్లాడి నీరు వ్యవసాయానికి చెప్తాం అనుకున్నాం. ఆ కాలంలో ఎంత 5 సంవత్సరాల్లో ఎంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఎంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా మీ ఇంటి ఊర్లోనే డోర్ స్టెప్లోనే ఎరువులు ఇచ్చాము, విత్తనాలు ఇచ్చాము, ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ చేశాము, ఇప్పుడు ఏ విధంగా రైతు ఇబ్బంది పడుతున్నారు.
వెళ్ళి బ్లాక్ మార్కెట్లో షాపులకి వెళ్ళి కొనుక్కోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ ఇంకా మాట్లాడదాం అనుకున్నాం. అసలు మాట్లాడనీరే. ఓ సభ్యతగా లేదే హౌస్, ఓ లేదు సిస్టంలో లేదే. ఇంక ఏ రకంగా దానికి సమాధానాలు? రైతులకి ఇన్సూరెన్స్ అప్పుడు ప్రభుత్వం భరించింది, ఇప్పుడు వచ్చి ఇన్సూరెన్స్ లేదు, రైతులు కట్టుకోవాలంటారు. అదొక 700 రూపాయలు వాళ్ళకి వచ్చి అదనంగా భారం. ఇవన్నీ మాట్లాడదామంటే అసలు వాళ్ళు భరించలేకపోతున్నారు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పాపం అధికార పార్టీ వాళ్ళ మెంబర్లాగా మేము కూడా వాస్తవ విరుద్ధంగా అసత్యాలు మాట్లాడి వాళ్ళకి భజన చేయాలి, వాళ్ళకి తందాంతాలు అనాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేటో మా గురించి పాపం తెలియక. అది తప్పు కదండి. ఇది ప్రతిపక్ష పార్టీ మాట్లాడినప్పుడు విషయం చెప్తున్నప్పుడు అందులో ఏమైనా సరే అసత్యదూరమైన మాటలు ఉంటే, లేదు అంకీల్లో ఏమైనా మేము తప్పులు చెప్తే అప్పుడు లేచి మాట్లాడచ్చు, తప్పు కాదు. నేను ప్రతిసారి అడిగాను, నేను ఏదైనా తప్పు చెప్తే అంకీలు చెప్తే చెప్పండి అంటే దానికి చెప్పరు. ఎంతసేపు ఒకటెప్పుడు ఉపన్యాసంలో ఆవు కథలాగా వచ్చి మీ ప్రభుత్వంలో అది మా ప్రభుత్వం ఏటి ప్రభుత్వంలో? మా ప్రభుత్వంలో మీరు అనుకున్న అబద్ధాలు చెప్పే కదా, మీ మాటలు నమ్మే కదా మమ్మల్ని వచ్చే ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు. ఒప్పుకున్నాం కదా మీరంటే ఎన్ని అబద్ధాలు చెప్పారని. ఇప్పుడైనా సరే నిజాలు చేయమని చెప్తున్నాం కదా అవి, అంతేగాని మేమేం అడిగాం. ఈ రకంగా ఇవాళ సభ జరిగింది. నేను దీన్ని తీవ్రంగా అక్కడ జరిగిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి సాంప్రదాయాలు మంచిది కాదు, గౌరవమైంది. అందరం కూడా ప్రజలకు బాధ్యులం, అధికార పక్షం ప్రతిపక్షం అంత బాధ్యతగా మనం ప్రజలకు వాస్తవాలు తెలిసేటట్లు మనం ఉండాలి, వాస్తవికతతో మనం వ్యవహరించాలి. దానివల్ల ప్రజలకు మేలు జరగాలి, అది మా డిమాండు. అందుకే మేము కోట్ల మీద ముందుకు వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. కాబట్టి వచ్చింది చెప్పాం కదా, అదే చెప్పాను. లబ్ధిదారుల సంఖ్య 1,15,00,000 ఉంది. ఇది క్యాష్ శాంక్షన్. పోనీ అందులో మీరు తీసుకున్న ఏది మొత్తం అయితే 1,30,00,000, అందులో ఎలిజిబుల్ అయితే 1,15,00,000. మీరు ఇచ్చింది ఎంతమందికి? ఒక సిలిండరు 80 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఆ 1,15,00,000 మందికి వేసుకుంటే ఆ డబ్బు వచ్చి మీ కేటాయింపు కాదు, చాలదు. ఇప్పుడు ఇవ్వలేదు. ఏ కార్యక్రమం అని చెప్తాను కదా, ఏ కార్యక్రమానికి కూడా అరకొర నిధులు. మరి 1,15,00,000 1,13,00,000 వచ్చి ఏది మళ్ళీ 1,13,00,000 ఏది మన అమరావతికి తీసుకున్న అప్పు, అలాగే హట్కో అప్పు కాక అమరావతి గురించి తీసుకున్నది కానీ, లేదా హట్కో నుంచి తీసుకున్నది కానీ అమరావతి పేరు మీద కాకుండా ఈ 1,13,00,000 ఇది 30,000 కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ నుంచి హట్కో నుంచి తీసుకున్న రుణంతో కాకుండా ఇది. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఆలోచించండి. మేము చెప్పాం ఇంత అప్పులన్నా అంత అప్పులన్నా, మరి మీ కాలంలోనే కదా చేశారు. చెప్పలేను సంవత్సరాల వారీగా చూసుకుంటే మా కాలంలో హైయెస్ట్ చేసింది 59,000 కోట్లు ఒక సంవత్సరానికి, హైయెస్ట్. నువ్వు 10 నెలల కాలంలోనే లక్ష పైచీలకు చేశారే. ఇంకా వచ్చే సంవత్సరం వచ్చి 80,000 కోట్లు లోటు బడ్జెట్ చూపెట్టారే. ఇంకా అది కాకుండా అదే 1,00,000 కోట్లకి ఎంతకెళ్తుందో తెలియదే. మరి మీ విధ్వంసం చేస్తే నీకు అప్పు ఎలా పుట్టింది? పరపతి ఎలాగిస్తారు? అప్పు ఎలాగిస్తారు? నువ్వు సౌండ్గా ఉంటేనే అప్పు ఇస్తారు. ఏ బ్యాంక్ అయినా, ఏ ప్రభుత్వానికైనా సరే, ఏ వ్యక్తికైనా సరే. అడిగాను, ఈ ప్రభుత్వం సౌండ్ లేకపోతే నీకు 1,00,000 కోట్ల అప్పు ఎలా పుట్టింది? మేము నీకు ప్రభుత్వాన్ని అంత పకడ్బందీకి అప్పచెప్పకపోతే, ఎఫ్ఐఆర్ మేము దాడిపోతే నీకు అప్పు ఎలాగ వస్తుంది? దాంట్లో కదా, దాంట్లో పోపెట్టలేదు కదా నీకు వచ్చింది. ఎలాగ అది విధ్వంసం అని మాటని ఎలాగ వాడతావు నువ్వు అని అడిగాను. తప్ప కాబట్టి మా నిరసన తెలియజేస్తాం. ప్రధానందరినీ కోరుతున్నాను, ఈ ప్రభుత్వం తాలూకు తీరుని, ఈ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ఇది మంచి సాంప్రదాయం కాదు. మేము ప్రజల తరపున ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మా డిమాండ్. 14 విద్యుత్ ఛార్జీలు పెంచారు, 1924 మధ్య 9 సార్లు పెంచారు, 8,000 కోట్లు ప్రజలపై భారం మోపారు అంటున్నారు.
సార్ నేను అడుగుతుంది 14, 19 14, 19, 24 పక్కన పెడితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైనా మాట ఇచ్చి వచ్చింది? విద్యుత్ ఛార్జీ పెంచడం మాట చెప్పిందా లేదా? దాన్ని నెరవేర్చాలా లేదా? మరి మేము పెంచామంటే పెంచుతారంటే మరి ఆ మాట చెప్పచ్చు కదా. మేము వద్దాం లేదా? మేము తప్పదు, మేము పెంచాలి. 14, 19 పెంచలేదని అలా చెప్తారు మీరు. పెంచారు. వదిలేసాను నేనున్నాను. పెంచలేదు నెలకొద్ది కానీ అవన్నీ అవ్వద్దు. ఏంటి అవన్నీ 14, 19, 19 పక్కన పెడితే 24వ సంవత్సరం ముందు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఛార్జీలు పెంచమని చెప్పారు కదా. మరి ఎందుకు పెంచారు? ఏమని అడిగాను అంటే ట్రోప్ ఛార్జీలు అని చెప్పారు. ప్రభుత్వం భరించాలి. గత ప్రభుత్వంలో 48,000 కోట్లు 48,000 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ మీద డిస్కమ్లకు ఇచ్చాం. అలాగే నువ్వు 15,000 కోట్లు డిస్కమ్కి సబ్సిడీ ఇవ్వు. ఏ ఒక్కరికి నువ్వు కట్టక్కర్లేదు. ఏ ఒక్క వినియోగదాడికి ఆ భారం పడదు. ఆ పని చేయని అడిగాం. అదంటే వాళ్ళకి కోపం వస్తుంది. ప్రభుత్వం భరించమంటే కోపం వస్తుంది. మరి ఏ రకంగా చెప్పావు నువ్వు ఎన్నికల ముందు? మరి ఇవన్నీ తెలిసే కదా. నేను 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తాను, 4వసారి నాకు అనుభవం ఉంది. నేను సంపద మరి ఏంటి అంటే ఎవరు అమాయకుల చెవిలో పువ్వు పెట్టి ప్రజలను అమాయకులు చేయడం ధర్మమేనా చెప్పండి? ఇది ధర్మమా? అది మేము అడిగింది. సార్ మీ పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని కామెంట్ చేశారు. దాని మీద జనసేన వాళ్ళు చెప్తున్నారు సార్ ఇలాంటి డిస్కషన్లో అప్రస్తుతం. ఆ రోజు నన్ను అడిగారు మీరు ఏం చెప్పాను? 20 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి అపోజిషన్ స్టేటస్ రాదు అని చెప్పాను. ఎందుకు రాదు అనేది కూడా ఆయనే చెప్పాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తర్వాత మాది ఎక్కువ, వైసీపీ కంటే మేమే ఎక్కువ సీట్లు ఉన్నాయి మాకు అనే విషయాన్ని కూడా వారు చెప్పారు. 40% ఓట్లు రావచ్చు, మాకు వచ్చి 7% రావచ్చు, కానీ సీట్లు మాత్రం మాకు ఎక్కువ వచ్చాయి కాబట్టి జర్మనీకి వెళ్ళాలని చెప్పారు. అంతేనా? చెప్పారా లేదా? ఏంటి ఆ రోజు నేనేం చెప్పాను? జర్మనీలో 40% ఉంది, మన ఇండియాలో అయితే దీనికి సఫలం రావడానికి సీట్లు ప్రాతిపదిక ఉంది. ఓకే ఫైన్. 5 సంవత్సరాలు రానంటే ఈయన వచ్చి అధికార పక్షం ఉన్నారు కాబట్టి మా రైట్ అది, ప్రతిపక్షంగా మాకు రావాలి 2 పక్షాలు కాబట్టి. లేదు పవన్ కళ్యాణ్ వచ్చి జనసేన పార్టీ కూడా బయటకు ప్రతిపక్షంకి వచ్చామనండి, నో ఇష్యూ. కాబట్టే ఆయనకు అవగాహన లేదనే దాన్ని ఆయన మాట్లాడిన మాట. ఆయనకు అవగాహన లేదు, మరోసారి ఎమ్మెల్యే కదా అని ఆయన మా నాయకుడు బహుశా ఆ అర్థం తీసుకొని ఆయన మాట్లాడాడు. తప్పేముంది? అది అంతకంటే ఇంకో ఉద్దేశం కాదు. అర్థమైందా?